అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అటు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టారు. దీని గురించి మనతో మాట్లాడడానికి ఓయూ ప్రొఫెసర్ కాసిం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బీసీ కులగణకు సంబంధించిన రెండు కూడా ప్రవేశపెట్టారు. ఇంకోవైపు దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు దీనిపైన? అభ్యంతరాలు ఎస్సీ వర్గీకరణ సందర్భంలో ఖచ్చితంగా అభ్యంతరాలు నోటు కావాల్సిందే. మందకృష్ణ చాలా వివరంగా నిన్ననే ఆయన ప్రెస్ మీట్లో అభ్యంతరాలను చెప్పాడు. ఆ అభ్యంతరాలు నిర్దిష్టంగా ఏమిటి అంటే, ఎస్సీలలో ఉన్న 59 కులాలు, ఈ 59 కులాల్లో రెండు మేజర్ కులాలు మాదిగ, మాల. మాదిగ కులం జనాభా 32,33,000 చిల్లర ఉంటుంది, సింగిల్ కమ్యూనిటీ మాదిగలు. మాల కులం జనాభా 15 లక్షల చిల్లర ఉంటుంది. మరి 15 లక్షల ఉన్నటువంటి వాళ్ళకి 5% ఇచ్చారు, 32 లక్షలు ఉన్నట్టుకు 10% రావాలి. ఇది సామాన్యమైన విషయం. కనుక 10% రావాల్సిన చోట మాకు 9% వచ్చిందనే ఒక ఆందోళన మాదిగ సమాజంలో ఉన్నది. ఆ మందకృష్ణ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నేను మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, జనాభా ప్రాతిపాదిక మీద రిజర్వేషన్ అన్నప్పుడు వర్గీకరణ ఫలితాలు అందరికీ అందాలి కనుక వెంటనే ఇప్పుడు 9% అనేది మీరు అసెంబ్లీలో చర్చ చేశారు కనుక రేపు రాబోయే జీవోలో దాన్ని 10% చేసి జీవో ఇవ్వాలని కోరుకుంటున్నా. అట్లా ఇచ్చినప్పుడే సమన్వయం జరుగుతుంది. దానితో పాటు ఏ గ్రూపు అత్యంత వెనుకబడిన గ్రూపు అనేది కేటగిరీ 1 అత్యంత వెనుకబడిందని ప్రభుత్వమే చెప్పింది. అసెంబ్లీలో వారు మాట్లాడారు. దానితో పాటు కమిషన్ నివేదికలు కూడా అదే ఉన్నది. అత్యధికంగా వెనుకబడిన వాళ్ళు మాత్రమే ఆ గ్రూపులో ఉండాలి, కాస్త అభివృద్ధి అయిన వాళ్ళు ఆ గ్రూపులో ఉండకూడదు. ఆ ప్రకారం చూస్తే డక్కలి వాళ్ళు అత్యంత వెనుకబడిన వాళ్ళు. ఆ డక్కలి వాళ్ళు ఉన్న ఏ గ్రూపులోనే అభివృద్ధి చెందినటువంటి 933 జనాభా మాత్రమే ఉన్నటువంటి పంబాల కులం అందులో ఉండటం అనేది అది న్యాయం కాదు. గతంలో పంబాల కులం సి గ్రూపులో ఉన్నది. సి గ్రూప్లో ఉన్న పంబాల కులాన్ని తీసుకొచ్చి కేటగిరీ 1లో చేయటం అనేది అది మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కనుక ఇలాంటి అభ్యంతరాలు చాలా ఉన్నాయి. ఈ అభ్యంతరాలని జీవో వచ్చే క్రమంలో పరిష్కరించాలని, ఒకవేళ జీవో వచ్చే క్రమంలో సాధ్యం కానప్పుడు ఏం చేయాలి? భవిష్యత్తులో జనగణన జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం జనగణన చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసే జనగణనకి సైంటిటీ ఉండదు, రాజ్యాంగబద్ధత ఉండదు. కనుక రేపు 2025లో ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జనగణన చేస్తే నాకు తెలిసి ఎస్సీ జనాభా 22-23% ఉంటుంది. ఇవాళ 15% రిజర్వేషన్ మాత్రమే ఉన్నది. 22% జనాభాకి తగినట్లు రిజర్వేషన్ కూడా పెంచవలసి వస్తుంది. అప్పుడు మాదిగలకి కూడా ఆ రేషియోలో రిజర్వేషన్ పెంచాలని నేను కోరుకుంటున్నాను. కానీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మాలలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కనుక అమలు అయితే మేము నష్టపోతామంటూ కూడా వాళ్ళు దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని మాలలు చెప్తున్నారు. ఏమంటుంది? మాలలు న్యాయ పోరాటం చేసే హక్కు ఉన్నది. వాళ్ళకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాలి. ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి. 30 ఏళ్లలో ఏం అన్యాయం జరిగిందో చెప్పకుండా వర్గీకరణను వ్యతిరేకించారు. ఇప్పుడు వర్గీకరణ జరిగినాక కూడా న్యాయ పోరాటం చేస్తామంటే ఏం అన్యాయం జరిగింది? నీ జనాభా 15% జనాభా ఉంటే, 15 లక్షల జనాభా ఉంటే 5% వచ్చింది అంటే నీకు రావాల్సిన దానికన్నా 1% ఎక్కువ వచ్చింది. 1% ఎక్కువ వచ్చినాక కూడా నీకు అన్యాయం జరిగిందని మాట్లాడితే ఇంక మరి ప్రపంచం, మీడియా, సమాజం, బుద్ధిజీవులు ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు వాళ్ళ వైపు న్యాయం ఉంటే ఖచ్చితంగా సమాజం వాళ్ళకి మద్దతు తెలియజేస్తుంది. వాళ్ళ వైపు న్యాయం ఉంటే కోర్టులు వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇస్తాయి. వాళ్ళ వైపు న్యాయం ఉంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి ఆలోచిస్తుంది. కనుక ఇప్పుడు జరిగిన దాని ప్రకారం ఒకవేళ ఏమైనా అన్యాయం జరిగిందంటే ఏ కేటగిరీకి అన్యాయం జరిగింది, బి కేటగిరీకి అన్యాయం జరిగింది తప్ప సి కేటగిరీకి అన్యాయం జరగలేదని నా అభిప్రాయం. అంటే సుప్రీంకోర్టులో గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఒకవైపు మాల వర్సెస్ మాదిగ అనేది ఇది కొనసాగుతూనే ఉన్నది, ఇంకెక్కువ అవుతున్నది. ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు మాలలకి? నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా, మాల మేధావులకి, మాల బుద్ధిజీవులకి, మాల ఉద్యోగులకి, మాల ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ఇన్నాళ్ళు 30 ఏళ్ళు మనం వైరి పక్షంగా ఉండి పోరాటం చేసుకున్నాం. ఈ పోరాటంలో మనం చాలా నష్టపోయాం, అన్ని రకాలుగా నష్టపోయాం. భూములు కోల్పోయాం, అనేక ఉద్యోగాలు కోల్పోయాం, రిజర్వేషన్లు సరిగ్గా అమలు కాలేదు, ప్రమోషన్లో రిజర్వేషన్ అమలు చేయటం లేదు. దీనితో పాటు రాజ్యాధికారం అనేది కూడా కోల్పోయాం, సంపద మీద హక్కును కోల్పోయాం. దీన్ని ఇప్పటికైనా ముగించండి, ఇప్పటికైనా ఆపేయండి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, ఆ నిర్ణయాన్ని ముందుకు పోనివ్వండి. మన మధ్యన ఏర్పడిన అగాధం పూడ్చాలంటే మనం చర్చలో కూర్చొని జరగబోయే ఉద్యమానికి పునాదిగా మనం మాట్లాడుకొని ముందుకెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. మళ్ళీ దాని వివాదం చేయొద్దని మీ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు రాజకీయ ప్రయోజనం కోసం చేశారంటారు, కానీ ఇంకోవైపు సామాజిక న్యాయం. ఏమంటారు మీరు? సహజంగా ముఖ్యమంత్రులు ఎవరైనా
వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ చట్టం చేసినా వాళ్ళ పార్టీ ప్రయోజనం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం ఎవరైనా చేస్తారు. ఇందులో ఏమి విచిత్రం, ప్రత్యేకమేమి కాదు. అందుకోసం రేవంత్ రెడ్డి గారు కూడా అయితే ఇందులో ఒక కోణం ఉంది. వారు మొదటి నుంచి ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా మాదిగలకి న్యాయం జరగాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మాటల ప్రకారం చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దాని పట్ల కమిట్మెంట్ ఉన్నారని నేను అర్థం చేసుకుంటున్నాను. దాంట్లో సహజంగా రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి. మొన్న ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్కు ఓట్లేశారు కదా. మాదిగలు మెజార్టీగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వాళ్ళు గెలిచారంటే అర్థం ఏమిటి? మాదిగలు కూడా ఓట్లేశారు కదా. కనుక మాదిగలు ఓట్లేసి గెలిచిన చట్టసభలో మాదిగలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటం అనేది సంతోషం. సో మొత్తం మీద మొన్న ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభినందించాల్సిన విషయం. ఇంకోటి, ఎవరు కూడా మాలలు దీన్ని కావాలని రాజకీయంగా వాడుకుంటున్నారు. దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నాం. కానీ వచ్చాక దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటే, ఇంకోవైపు రాజకీయ ప్రయోజనాలతో పాటు సామాజిక న్యాయానికి రెండింటికి న్యాయం చేశారంటూ కూడా ఒకవైపు ప్రొఫెసర్ కాసిం మనతో పాటు చెప్తున్నారు. కిరణ్ శివతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.